యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నన్ను అందరితో చీ కొట్టించాలని చూసావు కదా, ఇప్పుడు చీ అన్న పదం చీమల దండులా నీ వైపుకే దూసుకొని వస్తుంది. ఎలా బయటపడతావో పడు. ఆ నరకాన్ని ఒక్కవైపు నుంచి కాదు, నలుమూలల నుంచి ఎదుర్కొంటావు. ఆ బాధ భరించలేక కుమిలి కుమిలి చావలేక బతకలేక నీ పాపాన్ని నువ్వే బయట పెడితే కానీ నీకు ఊపిరి అందనంత దీన స్థితికి చేరుకుంటావు. అయినా ఇదంతా స్పాన్ ఆఫ్ 24 hours లోనే జరుగుతుంది. సెకండ్లు లెక్క పెట్టుకో, నీ టైం దగ్గర పడింది. समझे? ఆడపిల్ల కదా, బతుకు మీద మచ్చపడితే మూలన కూర్చుని సౌండ్ రాకుండా ఏడుస్తాననుకున్నావా? ఈ తరం ఆడపిల్లన్రా, కన్నీళ్లతో మూల కాదు, ఖడ్గంతో నీ కంఠ మీద కాలేసి నిలబడతా. నిజాన్ని నాలుగుతో సహా బయటికి లాగి అందరి ముందు తెగ నరుకుతాను. ఏ నాగవల్లి, ఇప్పటి వరకు నిజం బయటికి రాకుండా తప్పించుకుని బయటపడ్డారు మీ తల్లి కొడుకులు. ఇక మీ దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతాయి. ఇక మీ బతుకులు బోన్లో చిక్కిన ఎలకల బోరున ఏడ్చే టైం ఎంతో దూరంలో లేదు. సెకండ్స్ లెక్క పెట్టుకోమన్నాను కదా, కౌంట్ చేసుకో. చైత్ర, చైత్ర, టీవీలో న్యూస్ చూసావా? ఆ పృథ్వీ ఇంకా ఎవరితోనూ ఉన్నట్టు చూపిస్తున్నారు. వా చైత్ర, వా. నువ్వు దేన్నైనా ఎలాగైనా మార్చగలవని మరోసారి ప్రూవ్ చేశావు. సభాష్. నేనేదో తప్పు చేశాను, ఏదేదో చేశాను అని ఈ ఇంట్లో తెగ ఆడిపోసుకున్నావు. కానీ నువ్వు ఆ పృథ్వీతో చేయాల్సిందంతా చేసేసావు. పళ్ళు రాలగొడతాను పిచ్చి పిచ్చిగా వాగావంటే. నేను పిచ్చిగా వాగడం ఏంటి చైత్ర? న్యూస్ లోనే నీ భాగోతం పచ్చిగా చూపించేశారు కదా. ఇప్పుడు ఆ చూపించిన న్యూస్ ని కూడా అబద్ధమని డైల్యూట్ చేయడానికి ఇలా కొత్త పన్నాగం పన్నావు, అంతే కదా? ఇలాంటి ప్లాన్లు గీయటంలో నువ్వు చాలా మంచిదాన్ని అనిపించుకోవటంలో నువ్వు మాస్టర్వి కదా. ఏంటి ఏంటే బాగుతున్నావు? ఒరిజినల్ గా అక్కడ ఉన్నది ఎవరో, జరిగిందేంటో ఆ నిజం నీకు తెలిసి కూడా వెదవ డ్రామాలు ఆడుతున్నావా? నిజమా? ఏం నిజం? ఇప్పుడు జనంలో చక్కర్లు కొడుతున్నా నిప్పు లాంటి నిజం ఒక్కటే. నువ్వు పృథ్వీగాడితో నిన్ను ఇలా కాదే. చైత్ర అంటే చైత్ర
నరికేస్తాను. ఇంకొకసారి అలా మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. ఈ జీవితం నా అణువణువు నా విరాజ్కే అంకితం. కట్టుకున్న వాణ్ణి మోసం చేస్తూ నిర్లజ్జగా బతకడం లేదు నేను. నువ్వు ఏంటో అనేది తెలిస్తే ఆనంద్ గారి పరిస్థితి ఏమవుతుందో తను తట్టుకోలేరన్న ఒకే ఒక్క కారణంతో నీ బతుకుని బయట పెట్టకుండా నిన్ను ఏమి అనకుండా క్షమించుకుంటూ వచ్చాను. అసలు వీడియోలో ఉన్న ఆనవాళ్ళు బయట పెడితే చాలు, అది నువ్వే అని తెలిసిపోవడానికి. ఆ వీడియోలో ఉన్న డ్రెస్ నీది, చెవులకున్న జుంకాలు నీవి, అక్కడ ఉన్నవన్నీ నీవేనే. కేవలం మార్పింగ్ చేసిన నా రూపం తప్ప. వాడితో మతి తప్పి ఒళ్ళు మరిచి ప్రవర్తించింది నువ్వు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. అటువంటి నువ్వు నన్ను తప్పుడు మనిషి అంటావా? పళ్ళు రాలగొడతాను, పనికి మాలిందానా. ఇంకొక్కసారి నా క్యారెక్టర్ని తప్పు చేసి మాట్లాడావనుకో చంపేస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటిదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది స్మైలీ? అడుగుతుంది నిన్నే, చెప్పు. అత్తయ్య, ఈ చేత చూడండి అత్తయ్య. ఈ ఇంటికి తలంపులు వచ్చే పని చేయటం కరెక్ట్ కాదని మంచి చెప్తుంటే నన్ను లాగి పెట్టి కొట్టి ఇలాంటి పనులు ఎవరు మాత్రం చేయరు, నువ్వు కూడా చేసే ఉంటావని అంటూ నోటికొచ్చినట్టు అసహ్యంగా మాట్లాడుతోంది. ఏమే, నువ్వు చేసింది కాకుండా పద్ధతిగా ఉండే అమ్మాయిని, స్మైలీని తప్పు చేసిందని నోటికొచ్చినట్టు వాగుతావా? నిన్ను చంపేయాలే. అమ్మా, అమ్మా ఆగు, ఏంటిదంతా? ఆనంద్ గారు చూడండి తను ఏం చేస్తుందో. మాటల మాట సందర్భంగా ఇంటి పరువుని కోడళ్ళుగా మనమే కాపాడాలని నేను అన్నందుకు నన్ను కొట్టి గొంతు పట్టుకొని ఈ పని ఎవరు మాత్రం చేయరు, నువ్వు కూడా చేసే ఉంటావు కదా అంటూ నోటికొచ్చినట్టు చాలా అసహ్యంగా మాట్లాడుతుందండి. విన్నావు కదా ఆనంద్, చేసింది చాలదన్నట్టు ఇంట్లో ఎంత తెగించి ప్రవర్తిస్తుందో. దీన్ని ఇంకా క్షమించి ఇంట్లో ఉండనివ్వడం ఏంటి ఆనంద్? దీన్ని ఇప్పుడే జుట్టు పట్టుకొని బయటికి గెట్టేయాలి. అత్తయ్య,
ప్రతిసారి ఇదేనా? కాస్తైన ఆలోచన ఉండక్కర్లేదా? ప్రతి దానికి మనిషి మీద పడిపోవటం ఏంటి? ఏం జరిగిందో ఎవరైనా చూసారా ఇక్కడ? ఏం జరిగింది చైత్ర గారు? తనని అడుగుతావేంటి ఆనంద్? స్మైలీ ఏం జరిగిందో చెప్పింది కదా, మళ్ళీ ఏంటిది? అత్తయ్య, చైత్ర గారు ఏం జరిగిందో చెప్పండి. వాళ్ళు చెప్తున్నట్టు నువ్వు తప్పుగా ఏ విషయంలో ప్రవర్తించవని నాకు తెలుసు. అది కాదండి. స్మైలీ, చెప్పండి చైత్ర గారు. న్యూస్లో వచ్చిన వీడియో నాది కాదు. అందులో ఉన్నది ఎవరో త్వరలోనే బయటకు వస్తారు, నేనే బయటకు తెస్తాను అని చెప్పాను ఆనంద్ గారు. ఏంటే నువ్వు బయట పెట్టేది? ఆగమని చెప్పాను కదా అత్తయ్య. స్మైలీ, నేను నీకు ముందే చెప్పాను, చైత్ర గారిని అమ్మ అత్తయ్య అపార్థం చేసుకుంటున్నారు, వాళ్ళ అపార్థాన్ని తొలగించి విరాజ్ చైత్రని మనమే ఒక్కటి చెయ్యాలి అని. అది మన కర్తవ్యం అని నీకు చెప్పానా లేదా? ఒకవేళ వీళ్ళని విడదీసేలాగా నువ్వు ప్రవర్తిస్తే మనం కలిసి జీవించే పరిస్థితి కూడా ఉండదు అని నీకు క్లియర్గా హెచ్చరించాను. ఒరే ఆనంద్, ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? అమ్మా, ఇది ఉన్న విషయమే. ఇప్పుడు మీరంతా వచ్చింది ఎక్కడికి? చైత్ర గదికి కదా. చైత్రే తన గదికి రాలేదు కదా. అక్కడే అర్థం అవ్వట్లేదా తనని మీరు టార్గెట్ చేశారు అని? స్మైలీ, ఒక్కటి గుర్తుపెట్టుకో, మనిషి తప్పు చేయడం పరిస్థితులను బట్టి కాదు, అది వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. ఆ వ్యక్తిత్వం చైత్రలో నిండుగా ఉంది. నిన్న విరాజ్ చెప్పిన మాట, గుడిలో దేవుడికుండే పవిత్రతే తన భార్యది కూడా అని. ఆ మాట తన భార్య కాబట్టి చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆడది తన భార్య అని చెప్పాడు. నా తమ్ముడు చెప్పిన మాటే అందరికీ తొందరలోనే తెలుస్తుంది. అది మీరు గుర్తు పెట్టుకొని ప్రవర్తించండి. అంతేకాదు, తప్పు చేసిన వాళ్ళెవ్వరూ ఎంతో కాలం తప్పించుకొని ఉండలేరు. ఆనంద్ అండ చూసుకునే కదా మీ ఇద్దరికి ఇంత ధైర్యం. ఇది ఎంతకాలమో అది చూద్దాం. పద స్మైలీ. ఒరే చిన్నోడా, ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఏం అర్థం కావడం లేదు. చైత్ర గుణాన్ని తప్పు పట్టలేం, అలా అని కళ్ళతో చూసింది కూడా నమ్మకుండా ఉండలేం. ఇది ఎంత దూరం వెళ్తుందో అర్థం కావడం లేదు నాన్న. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ ఇంట్లో మనశ్శాంతి అడ్డు లేకుండా పోయిందిరా చిన్నోడా. కన్నయ్య, ఆ స్మైలీ. చైత్ర, అర్థమైంది చైత్ర. తనేంటో తెలిసిన వాణ్ణి, తనేం చేస్తుందో ఊహించలేనా?
తప్పుడు కూతలేవో కూసుంటుంది. నువ్వు బుద్ధి చెప్పావు. మంచి పనే చేసావుగా. విరాజ్ చైత్రల్ని విడదీసేలాగా నువ్వు ప్రవర్తిస్తే మనం కలిసి జీవించే పరిస్థితి కూడా ఉండదు అని నీకు క్లియర్గా హెచ్చరించాను. ఇప్పుడు అన్నయ్య మాటలు విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఇంకా తనని ఉపేక్షించి ఉండాల్సిన పని లేదు అనిపిస్తుంది. మనం నిజం బయట పెట్టినా అన్నయ్య తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ఇన్ని రోజులు అన్నయ్య ఈ విషయంలో ఏమైపోతాడు అనుకున్నాను. అందుకే తనలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా మార్పు అనే నమ్మకం పోయింది. తనని ఇంటి నుంచి బయటికి పంపించడమే ఈ ఇంటికి శుభప్రదం. ఆ వీడియోలో ఉన్న డ్రెస్తోనే ఆ రోజు తను మండపానికి వచ్చింది. సో పెళ్లి వీడియో సాక్ష్యంగా సరిపోతుంది. అంతేకాదు, అన్నయ్య పూర్తిగా ఈ విషయాన్ని నమ్మాలంటే మనం దాన్ని పక్కాగా నిరూపించాలి. సో ఇప్పుడు పృథ్వీగాడి వైపు పొగ పెట్టాలి. ముందు ఇంట్లో వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలాగా అన్ని సాక్ష్యాల్ని సిద్ధం చేద్దాం. ఆ స్మైలీని బయటికి పంపించే ప్రక్రియ మొదలు పెడదాం. ఏమండి, వాటర్ బాటిల్ ఒకటి ఇవ్వండి. ఓకే సార్. ఇదిగో. హలో, బాటిల్ ఇవ్వండి. నువ్వు వాడివే కదా? వాడేవాడు నువ్వేరా. నీకు వాటర్ బాటిల్ ఎందుకు ఇవ్వాలరా? ట్రై, నేను నీ కస్టమర్ని, మర్యాదగా మాట్లాడు. నువ్వు నాకు కస్టమర్ ఏంట్రా? అసలు ఆ పదం ఏంట్రా? హలో, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఏమన్నాను? ఎక్కువ మాట్లాడడం ఏంట్రా? ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావురా? ఎవరిని చూసి ఎవరు? వీడు వాడే కదా? అవునే, వీడు వాడే. ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేయడానికి వచ్చావురా? ఎవర్రా మీరంతా? వాడోడు నన్నెందుకు కొడుతున్నారా? ఏంట్రా చూస్తున్నావు? నీలాంటోని కొట్టడం కాదురా, చంపేయాలి. ఏంటమ్మా అంత మెల్లగా కొడుతున్నారు? ఇలాంటి రాస్కెల్ని కత్తికో కండకే నరికేయాలి. ఏంట్రా చూస్తున్నావు? రా. ఏం చేస్తున్నారు మీరు? నీలాంటి చీడ పురుగుల్ని చేతికి దొరికినప్పుడే కుమ్మేయాలి. వీడు ఈ సమాజానికి చీడపురుగు లాంటి తప్పించుకుపోతున్నావు. పృథ్వీ, నాన్న పృథ్వీ, పృథ్వీ, నాన్న ఎక్కడున్నాడు? పొద్దున్నే డ్యూటీ ఎక్కినట్టున్నాడు. దేని జీవితానికి ఎసరు పెట్టాడో, ఎవరి కొంపలో నిప్పులు పోయడానికి వెళ్ళాడో. మహి, ఎవరో ఏదో అన్నారని చెప్పి నువ్వు కూడా పృథ్వీని అలాగే అంటే ఎలా? ఎవరో ఊరికే ఎందుకంటారా ఆంటీ? నిప్పు లేనిదే పొగొస్తుందా? అయినా మీరు ఒక ఆడది అని మర్చిపోకండి. అయినా ఇలాంటి పనులు చేస్తేనే పాపాలు పండిపోతాయి అని అంటారు. ఆ పాపాలు నా సంసారానికి ఎక్కడ చుట్టుకుంటాయో అని ఏడుస్తున్నాను ఆంటీ. పృథ్వీ, పృథ్వీ, ఎక్కడికి నాన్న వెళ్ళావు? డిఎస్పీ గారితో మాట్లాడాను. అరెస్టులు అవి లేకుండా మనకు కేసు ఫేవర్గా ఉండేలా చూస్తానని చెప్పాను. నాన్న పృథ్వీ, పృథ్వీ,
ఏంటి నాన్న ఏమైంది ఆ? అయ్యో ఏంటి పృథ్వీ ఏమైంది బొగ్గలేంటి అలా వాచిపోయాయి దీన్నే వాచిపోవడం అంటారు చెత్త మొహల్లారా. అయినా అప్పుడే ఏమైంది? అడుగు బయట పెడితే ఆడోళ్ళ చేతిలో నీ బ్రతుకు కర్రా బిల్లాటేరా. ఎగరేసి ఎగరేసి కొడతారు. అక్క చెప్పిందంటే ఆ లెక్క తప్పేదే లేదురా. అసలు బయటికెళ్ళి ఆడాళ్ళ మొహాలు చూడాలన్నా నీ ఒంట్లో నవ్వనాడులో గజ గజ వణికిపోతాయి. ఇంకా ఎక్కడికెళ్ళినా నీ డొక్క చిరిగి డోలు మొత్తం మోగిపోతుంది. ఏంటి నాన్న ఏమైంది ఏమైందని అడుగుతావేంటి మామ్? ప్రతి ఒక్కడు వాడింట్లో ఎవరికో అన్యాయం చేసినట్టు వేట కుక్కల్లో నా మీద పడిపోతున్నారు.